మీరు రాబోయే సంవత్సరం అంతా కూడా ఇలానే సంతోషంగా నవ్వుతూ కళకళలాడుతూ ఆనందకరంగా వర్ధిల్లాలని మనసారా ప్రభునామంలో మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. సియోనులో నుండి నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. రైట్. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి ధనవంతుడు లాజరు స్టోరీ ఉంటుంది. అందులో ఉంటుంది 21వ వచనం, 25వ వచనం, 21 నుంచి చదువుకోవచ్చు. మొత్తం 19 నుంచి ధనవంతుడు లాజరు స్టోరీ ఉంటుంది. కరెక్ట్గా ఆ మొక్క 25లో ఉందంట. చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. అది ఒక్కొక్కరిని గదిలిస్తే, అయ్యా కాస్త దేవుణ్ణి కాస్త, అయ్యా నా ఇష్టం, నాకు చెప్పేది నేను, నా ఇష్టం వస్తే వస్తా, నాకు ఇష్టం లేకపోతే రాను, నా ఇష్టం. ఈ నా ఇష్టం అని మిడిమేళం ఊరేగుతారు చూడు, వాళ్ళని నాకు మహాజాలిగా ఉంటుంది. వాళ్ళని చూస్తే ఇష్టం అని ఎరా ఒకడు పోయింది పాతాళానికి. అంతా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నా ఇష్టం అన్నోళ్ళని చూస్తే నాకు అంతే. నా ఇష్టం కాదు, ప్రభు చిత్తం, ప్రభు ఇష్టం. నేను ఇంతే ఉంటా, నేను ఇలానే ఉంటా, నా ఇష్టం. నా మాట మార్చుకోను, నా పద్ధతి మార్చుకోను, నా వ్యవహారం మార్చుకోను, నేను ఇంతే, నా బతుకంతా ఇంతే, నా ఇష్టం. నాకు ఒకళ్ళు చెప్పేదేంటి, ఒకళ్ళు చెబితే నేను వినేదేంటి? మారు మనసు పొంది, నా ఇష్టం. మారు మనసు అని నువ్వు చెప్పేది ఏంది? చర్చికి వస్తున్నావు కదా, బాప్తిజం పొందని నువ్వు చెప్పేది ఏంది? నా ఇష్టం అయితే పొందుతా, లేకపోతే లేదు. సరే, నీ ఇష్టం అనే మనం వదిలేస్తాం. ఈ నా ఇష్టం అనే వాళ్ళందరి టీము పాతాళ అగ్నిలో ఉంది ప్రజెంటు. ఆ టీంలో జాయిన్ అవుతాడు ఈ నా ఇష్టం అనేవాడు. పోయి అక్కడికి పోయిన తర్వాత నా ఇష్టం, నేను ఇక్కడ ఉండను అంటానికి లేదు. మనమే భూమి మీద అంటుంటాం కదా, మన దగ్గరికి వచ్చి ఎవడన్నా నా ఇష్టం అంటే నీ ఇష్టం, నీ ఇంటికాడ తోలు తీస్తూ ఉంటాం కదా. స్తోత్రం. అక్కడ ఆయన అంటాడు అన్నమాట, ఏంట్రా నీ ఇష్టం అనేది భూమి మీద, ఇక్కడ కాదు, నోరు మూసుకొని ఉండి అంటాడు పాతాళంలో. కొంతమంది అనుకుంటారు అంత తొందరగా అంత తేలిక ఎందుకు పంపిస్తాడులే పాతాళానికి, ఆయన ప్రేమ కలిగినోడు. పాటలు అట్ట చెబుతారు కానీ కొంతమందికి ఈ ఫీలింగ్ లోపల. సేవకులు అట్ట చెబుతారు కానీ ఆయన ప్రేమ కలిగినోడు అండి. వీళ్ళు అన్నట్టు ఆవంతను అగ్నిగుండానికి పంపుతాడా ఏంటి? ప్రేమ గల్లుడు. ప్రేమ ఎంత ఉందో కోపం కూడా అంతే ఉంటుంది ఆయనకి. నా ప్రియమైన సోదరులారా, గడిచిన సంవత్సరాలు వ్యర్థంగా ఖర్చు అయిపోయినాయి. ఇకనన్నా మారు మనసు పొందుతావా? కనీసం రాబోతున్న సంవత్సరాలన్నా సార్థకం చేసుకుంటావా? రక్షణలోకి వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, నీకోసమే ఆలస్యం చేస్తున్నాడు. రక్షణ పొందిన వాళ్ళు కూడా కొంతమంది విడవబడే పరిస్థితుల్లో బతుకుతున్నారు. వాళ్ళు తిరిగి సరి చేసుకొని మారు మనసు పొంది తిరిగి నూతన పరచబడాలి. కొంతమంది అయితే అసలు మారు మనసే పొందకుండా, అసలు బాప్తిసమే పొందకుండా బతుకుతున్నారు. ఒకవేళ ఈ ఘడియలో యేసు వస్తే వాళ్ళు అగ్నిగుండానికి వెళ్తారు, విడవబడతారు. వాళ్ళు మారాలి, వాళ్ళ పాపాలు కూడా కడిగేసుకొని నా రక్తములో పరిశుద్ధులై రెడీ కావాలి అని వారి కోసం, మన కోసమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఈ సంగతి అర్థమైన వాళ్ళలో ఎవరైనా ఇంకా బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉంటే, ఈ పాత సంవత్సరంలో పాత జీవితాన్ని త్యజించి జనవరి 1 అయిపోయింది, ఇక స్టార్ట్ అవుతుంది. ఇంకా కొన్ని సెకండ్స్లో, కొన్ని నిమిషాల్లో ఇక నూతన వసంతంలోని, నూతన వత్సరంలోనికి కడగబడి, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధులుగా అడుగుపెట్టి ఇక జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసుకొని బతకాలని ప్రేమతో పిలుపునిస్తున్నా. దేవుణ్ణి ఎరిగి రక్షణ పొంది కూడా తెలిసి ఎన్నో వంకర క్రియలు జరిగిస్తున్న మనం కూడా మారు మనసు పొందొద్దా? పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయును అన్నట్టు నా మట్టుకు నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఇక ఈ నూతన సంవత్సర శుభారంభంలో నా రోజులోని ప్రతిరోజు, నా సంవత్సరంలో ప్రతిరోజు కూడా
దేవుని పనిలో నేను ముందుకు సాగిపోవాలనే నిర్ణయాన్ని తీసుకున్నాను. నేను ఏ ఒక్కరోజు కూడా నేను ఖాళీ ఉండొద్దు. దేవునితోనూ దేవుని పక్షంగా మనుషులతోనూ ఇక నేను ప్రయాణం చేయాలి. నా భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ అనేకుల్ని హెచ్చరించడానికి, అనేకుల్ని రక్షించడానికి ఇక ఈ నూతన సంవత్సర శుభారంభం ఇక ప్రతిరోజు ఎక్కడో చోట నేను క్రీస్తుని గురించి ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చాను. ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా దేవుని పని చేయాలి అనేది ఒక నిర్ణయంగా నేను చేసుకున్నాను. ఎందుకంటే నా సంవత్సరములు ఎన్నో, నా దినముల అంతం ఎప్పుడో నాకు తెలియదు. అది నా దేవునికే తెలుసు. కాబట్టి నాకు ఆయన ఇచ్చిన ఈ ఆయుష్కాలంలో, ఈ జీవిత కాలంలో ఇప్పటికీ అనేకుల్ని వెలిగించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇక ఇవ్వబడిన ఆయుష్కాలంలో ఇంకా అనేకుల్ని వెలిగించడానికి నేను క్రీస్తు కొరకు పరిగెత్తాలని దృఢ నిశ్చయానికి వచ్చాను. నా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. అంటే ఈ సంవత్సరం అంతా నువ్వేమన్నా ఖాళీగా గడిపావంటే చేశాను, కొంత చేశాను, కానీ ఇంకా చేయాలి. ఇంకా దైవ జనాంగాన్ని సిద్ధపరచాలి, ఇంకా దైవజనుల్ని సిద్ధపరచాలి. ఇంకా అనేక ప్రాంతాల్లో నూతనంగా కొత్త బ్రాంచీలు రెడీ చేయాలి. ఇంకా క్రొత్త సంఘాలు కొత్త ప్రాంతాల్లో స్థాపించాలి. అంతేకాదు ఇంకా అనేక ప్రాంతాల్లో సువార్త కూటములు కూడా ఏర్పాటు చేయాలి. సంఘ సహవాసాల్లో విరివిగా ఇంకా నా దేవుని మహిమపరచాలి. టైంని ఇక పోనీయొద్దు. సెల్ ఫోన్ లాగానే వాడాలి. ఇక టైంను లాస్ చేసుకోవద్దు అని అన్ని విషయాల్లో కూడా నేను నిర్ణయాలు చేసుకున్నాను, తీర్మానం చేసుకున్నాను. మీరు కూడా ఒక తీర్మానంలోనికి రావాలి. మీరు కూడా ఒక నిర్ణయంలోనికి రావాలి, ఒక నిశ్చయతలోనికి రావాలి. మీరు కూడా దయచేసి మోకాళ్ళుని ఒక ప్రార్థన చేయండి. ఎక్కడ వాళ్ళు అక్కడ మోకాళ్ళుని ఒక ప్రార్థన చేయండి. అందరూ సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం. పోయిన సంవత్సరం రక్షించిన ఆత్మల కంటే ఎక్కువ ఆత్మలు ఈ సంవత్సరం నువ్వు రక్షించాలి. పాతవి గతించిన అన్నదానిలో సంవత్సరమే కాదు, ఆ దినములే కాదు, ఆ దినములతో పాటు నీ పాపములు కూడా గతించిపోనట్లు దేవుడు చేయబోతున్నాడు. చేసేశాడు. నీ పాపములను కూడా క్షమించి ఉన్నాడు. దయచేసి ఇక మారు మనసు పొందు. ఇక నుంచి అయినా క్రీస్తు కొరకు ఒక నూతన సృష్టిగా, నూతన జీవితంలో నీకు ప్రవేశించు. ప్రార్థన చేద్దాం తండ్రి. నేను కూడా ఒక నూతన తీర్మానాన్ని చేసుకుంటున్నా. తెలిసి తెలియక వెర్రిమొర్రి చేష్టలు చేశాను, పిచ్చి పిచ్చి పనులు చేశాను, కొన్ని దినములు వ్యర్థపుచ్చుకున్నాను, టైంపాస్ వ్యవహారాలు చేశాను. తప్పు క్షమించు, ఇంకా చేయను. ఇక టైంని పోనీయను. ఇక నా దినములను వ్యర్థపుచ్చుకో. అర్థవంతంగానే ఖర్చు పెట్టాలి. ప్రభువా, నన్ను అనుగ్రహించు తండ్రి. గడిచిన కాలం అంతట్లో కూడా నా నుండి జరిగిన తప్పిదములన్నిటిని బట్టి క్షమాపణ అడుగుతున్నాను. శరీర సంబంధంగా నేను చేసిన ఆలోచనలను క్షమించమని నేను కోరుకుంటున్నాను. తప్పు దిద్దుకొని నీ కొరకు నీతిగా బ్రతకడానికి ఒక మంచి తీర్మానం చేసుకుంటుండగా నన్ను బలపరిచి, నా తీర్మానాన్ని స్థిరపరిచి, నీ కొరకు నేను వెలిగించబడి, నీ ఆత్మతో వెలిగించబడి అనేకుల్ని వెలిగించినట్లు నన్ను బలపరచు తండ్రి. నన్ను బలపరచు. నీ అభిషేకంతో, పరిశుద్ధాత్మ నింపుదలతో నన్ను నింపి నడిపించు. కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ కృతజ్ఞతా స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను దేవా. కరుణ చూపండి, కనికరించండి, నన్ను బలపరచండి దేవా. నన్ను అభిషేకించండి. క్రొత్త సంవత్సరంలో క్రొత్త తైలముతో నన్ను అభిషేకించండి. నా బలహీనతలన్నిటినీ అధిగమించాలి, నేను జయించాలి. నీ కొరకు నీతి ఫలమును ఫలించాలి, ఆత్మ ఫలమును ఫలించాలి, ఆత్మల పంటను కోయాలి. మునుపటి కంటే అధికమైన రీతిని సేవ చేయాలి. నన్ను కనికరించు. నా మారు మనసును అంగీకరించు. నా తీర్మానాన్ని హర్షించు. నూతన వాగ్దానముతో నన్ను అభిషేకించు, ఆశీర్వదించు. నూతన వాగ్దానముతో నన్ను తృప్తిపరచు దేవా. నూతన తైలముతో నన్ను అభిషేకించు. నూతన వాగ్దానముతో నన్ను దర్శించు తండ్రి. నీవిచ్చే మాట నాకు శిలాశాసనం ప్రభు. అది నిశ్చయముగా నెరవేరుతుంది. నా ఎడల నెరవేర్చు. ఏ విధమైన కీడులో పడకుండా నన్ను, మమ్మల్ని తప్పించు. విశ్వాసము నుండి తొట్రుపడకుండా, త్రప్పిపోకుండా, సంవత్సరానికి భక్తిహీనత పెరుగుతుంటే, సమాజంలో చెడుతనం ఎక్కువ అవుతుంటే దాని ఎఫెక్ట్ నా మీద పడకుండా నన్ను నేను కాపాడుకొని ఇతరులను కూడా కాపాడటానికి నాకు శక్తిని.
నా ఎఫెక్ట్ సమాజం మీద పడాలి కానీ కుటుంబం మీద పడాలి కానీ సమాజం ఎఫెక్ట్ కుటుంబం ఎఫెక్ట్ నా మీద పడకూడదు. భక్తి 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 ఆత్మీయతను నేను సాధన చేయాలి. అనుగ్రహించు దేవా. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు కూడా తీర్మానంతో ప్రార్థన చేయండి. తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. ఈరోజు నా బిడ్డలందరినీ దర్శించి నీవు మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నా తీర్మానాన్ని, మా బిడ్డల తీర్మానాన్ని నీవు ఆమోదించి నేను వేడుకున్న రీతిని నీ చిత్తం ఎలా నెరవేర్చాలో మాకు నేర్పు. మారు మనసుకు తగిన ఫలం ఎలా ఫలించాలో నేర్పు. కావలసిన శక్తి నీవు. మనుషులు ఎదుట ఎలా ప్రవర్తించాలో, శత్రువైన సాతాన్ని ఎలా గద్దించాలో నేర్పు. వాని కాలు కింద ఎలా తొక్కి పట్టాలో నేర్పు. పరిశుద్ధాత్మ నడిపింపులో ఎలా ముందుకు సాగాలో నేర్పు. నీ చిత్తము ఎరుగ నేర్పు, నెరవేర్చ నేర్పు. యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులతో దేవునికి మహిమ చెల్లించుదాం. మనవులు విని జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో కృతజ్ఞతలు చెల్లించుదామా? స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్.